మునక్కాయ ముసలమ్మ, దొండకాయ దొంగోడు, వంకాయంత వజ్రం. ఇలాంటి తెలుగు కథలు రోజూ వినాలంటే ఐ కథలు లైక్, షేర్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ప్రేమే మా ఆదరణ. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లె పేరు వెలగపూడి. పల్లె చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలు ఉండేవి. ఉదయం పూట కోళ్లు కూస్తే గ్రామం మెల్లగా మేల్కునేది. ఆ గ్రామంలో ముసలమ్మ అనే వృద్ధురాలు ఉండేది. అందరూ ఆమెను మునక్కాయ ముసలమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు లక్ష్మమ్మ. కాని ఆమె ఇంటి వెనుక ఉన్న మునగ చెట్టు వల్ల అందరూ ఆ పేరుతోనే పిలిచేవారు. ఆ చెట్టు చాలా పెద్దది. ఆ చెట్టు మునక్కాయలు గ్రామంలోనే కాదు, పక్క గ్రామాల్లో కూడా ప్రసిద్ధి. ముసలమ్మ వాటిని అమ్ముకొని జీవనం సాగించేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త చనిపోయి ఎన్నో సంవత్సరాలయ్యింది. అయినా ఆమె ఎప్పుడూ ఎవరి ముందూ చెయ్యి చాచలేదు. కష్టపడి సంపాదించి తినేది. గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా కూరగాయలిచ్చేది. కష్టపడి సంపాదించిన అన్నం తింటేనే మనిషికి గౌరవం ఉంటుంది బాబోయ్ అని తరచూ చెప్పేది. అదే గ్రామంలో రాముడు అనే యువకుడుండేవాడు. అతన్ని అందరూ దొండకాయ దొంగోడు అని పిలిచేవాడు. ఎందుకంటే అతనికి దొంగతనం అలవాటు. చిన్న చిన్న వస్తువులు దొంగిలించేవాడు. మొదట్లో అతను పొలాల నుంచి దొండకాయలు, బెండకాయలు దొంగిలించేవాడు. తర్వాత కొంచెం పెద్ద దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కానీ అతని మనస్సు అంత చెడ్డది కాదు. పేదరికం, చెడ్డ స్నేహితులు అతన్ని ఆ మార్గంలో నెట్టాయి. గ్రామ పెద్దలు ఎన్నిసార్లు మందలించినా అతను మారలేదు. ఒకరోజు ముసలమ్మ అతన్ని పిలిచింది. రాముడా, నువ్వింకా చిన్నోడివి. ఈ దొంగతనాలు నీకు మంచివి కావు. చేతితో పనిచేసి సంపాదించు అంది. రాముడు నవ్వి వెళ్ళిపోయాడు. అమ్మా, కష్టపడి పనిచేస్తే రోజూ 10 రూపాయలు వస్తాయి, దొంగతనం చేస్తే 100 వస్తాయి అన్నాడు. ముసలమ్మ బాధపడింది. 100 రూపాయలు వచ్చినా నిద్రపోదు బాబు. నిజాయితీగా సంపాదించిన 10 రూపాయల విలువ ఎక్కువ అంది. ఒక వానల రాత్రి మెరుపులు, గాలులతో గ్రామం వణికిపోయింది. ముసలమ్మ ఇంటి వెనక ఉన్న మునగ చెట్టు దగ్గర పిడుగు పడింది. మరుసటి రోజు ఉదయం ముసలమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ నేల చీలిపోయి ఏదో మెరిసింది. ఆమె జాగ్రత్తగా తవ్వింది. అందులో ఒక పెద్ద వజ్రం ఉంది. అది వంకాయంత పెద్దగా ఉంది. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద వజ్రం అని నోరు తెరిచింది. ఆమె దాన్ని ఇంట్లో దాచింది. కాని ఆమె మనసులో భయం మొదలైంది. ఇది దేవుడి వరమా లేక పరీక్ష అని ఆలోచించింది. రాముడు ఆ రోజు ముసలమ్మ ఇంటి దగ్గర తిరుగుతున్నాడు. ముసలమ్మ వజ్రాన్ని దాచడం అతని కంటపడ్డది. అతని కళ్లలో ఆశ మెరిసింది. ఇది అమ్మేస్తే జీవితాంతం రాజులా బ్రతుకుతాను అనుకున్నాడు. రాత్రి అయ్యే వరకు ఎదురుచూశాడు. మధ్యరాత్రి మెల్లగా ముసలమ్మ ఇంట్లోకి చొరబడ్డాడు. కాని ముసలమ్మ నిద్రపోలేదు. ఎవరు అని అడిగింది. రాముడు దిగ్భ్రాంతి చెందాడు. నేనే అమ్మా అన్నాడు. ఏం కావాలి? రాముడు మౌనం. వజ్రం కోసం వచ్చావా? రాముడు తల వంచాడు. ముసలమ్మ కోపపడలేదు. రాబాబూ, కూర్చో అంది. అతను ఆశ్చర్యపోయాడు. ముసలమ్మ చిన్న దీపం వెలిగించింది. రాముడా, నీకీ వజ్రం కావాలా అని అడిగింది. అవును అన్నాడు. ఎందుకు? డబ్బు కోసం. డబ్బుతో ఏమి చేస్తావు? పెద్ద ఇల్లు కడతాను, బంగారం కొంటాను. ముసలమ్మ నవ్వింది. అవి సంతోషమిస్తాయనుకుంటున్నావా? రాముడు అయోమయంలో పడ్డాడు. అమ్మా, డబ్బు ఉంటే అందరూ గౌరవిస్తారు. కాదు బాబూ, నిజాయితీ ఉంటేనే గౌరవం వస్తుంది. ఆమె ఒక కథ చెప్పింది. నా భర్త కూడా ఒకప్పుడు త్వరగా ధనవంతుడు కావాలనుకున్నాడు. అప్పులు చేసి వ్యాపారం చేశాడు. చివరికి అన్నీ పోయాయి. అప్పటినుంచి నేర్చుకున్నాను, కష్టానికి వచ్చినది మాత్రమే నిలుస్తుంది. రాముడు నిశ్శబ్దంగా విన్నాడు.
ముసలమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ వజ్రం నీకిస్తాను, కాని ఒక షరతు. ఏంటి? 3 నెలలు దొంగతనం చెయ్యకూడదు. కష్టపడి పనిచెయ్యాలి. రాముడు నవ్వాడు. అంతేనా? అవును, కాని నిజాయితీగా చెయ్యాలి. రాముడు ఒప్పుకున్నాడు. మొదటి రోజునుంచే రాముడికి కష్టం మొదలైంది. పొలంలో పనిచేయడం చాలా కష్టమైంది. చెమటలు కారాయి, చేతులు పగిలాయి. దొంగతనం సులభం అని అనిపించింది. కాని ముసలమ్మ మాట గుర్తొచ్చింది. నిజాయితీకి మొదట కష్టముంటుంది, తర్వాత గౌరవం వస్తుంది. ఆ మాటల తనిలో ధైర్యం నింపాయి. కొన్ని రోజులకు గ్రామస్థులు కూడా అతనిలో మార్పు గమనించారు. రాముడు మారుతున్నాడు అన్నారు. రాముడి పాత స్నేహితులు అతన్ని చూసి నవ్వారు. ఏమయ్యా, ఇప్పుడు రైతువా అన్నారు. దొంగతనం వదిలేశా అన్నాడు రాముడు. పిచ్చివాడివయ్యావు. కాదు, నేను మనిషిగా మారుతున్నాను అన్నాడు. వాళ్ళు కోపంగా వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం వర్షాలు తగ్గిపోయాయి. పంటలు ఎండిపోయాయి. గ్రామం కష్టాల్లో పడింది. ముసలమ్మ తన దగ్గర ఉన్న ధాన్యాన్ని పేదలకు పంచింది. రాముడు కూడా తన సంపాదనలో కొంత ఇచ్చాడు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇతనేనా ఆ దొంగోడు అన్నారు. 3 నెలలు పూర్తయ్యాయి. ముసలమ్మ రాముడిని పిలిచింది. నీ పరీక్ష పూర్తయింది అంది. వజ్రం తీసుకొచ్చింది. రాముడు దాన్ని చూసి మౌనంగా నిల్చున్నాడు. ఇప్పుడు తీసుకుంటావా? కొంతసేపు ఆలోచించాడు. లేదమ్మా. ఎందుకు? ఇప్పుడు నాకు అర్థమైంది. వజ్రం కన్నా విలువైనది మనస్సు. ముసలమ్మ కళ్లలో ఆనందభాష్పాలు. నువ్వు నిజంగా మారిపోయావు బాబూ అంది. ముసలమ్మ నవ్వుతూ చెప్పింది. ఈ వజ్రం అసలు వజ్రం కాదు. రాముడు ఆశ్చర్యపోయాడు. ఏంటి? ఇది గాజురాయి మాత్రమే. అయితే నిన్ను మార్చడానికి చేసిన పరీక్ష. రాముడు షాకయ్యాడు. అమ్మా, నువ్విలా ఎందుకు చేశావు? ఎందుకంటే నీలో మంచి ఉంది. దాన్ని బయటకు తీయాలనుకున్నాను. రాముడు ముసలమ్మ కాళ్లకు పడిపోయాడు. ఆ రోజునుంచి రాముడు పూర్తిగా మారిపోయాడు. అతను కష్టపడి పనిచేసి చిన్న రైతుగా ఎదిగాడు. తర్వాత కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. ముసలమ్మకు ప్రతిరోజూ సహాయం చేసేవాడు. గ్రామంలో పిల్లలకు కూడా చెప్పేవాడు. దొంగతనం వల్ల త్వరగా డబ్బు రావచ్చు, కాని గౌరవం రాదు. కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు మంచి స్థితికి చేరుకున్నాడు. గ్రామంలో పాఠశాల లేదు. పిల్లలు దూరం నడిచి చదువుకోడానికి వెళ్లేవారు. రాముడు గ్రామ పెద్దలను పిలిచాడు. మన గ్రామంలోనే పాఠశాల కడదాం అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. డబ్బెక్కడ్నించి? నేనిస్తాను అన్నాడు. గ్రామస్థులు కలసి పనిచేశారు. కొన్ని నెలల్లో చిన్న పాఠశాల నిర్మించబడింది. ముసలమ్మ ఆ పాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఇదే నిజమైన వజ్రం అంది. ఒకరోజు పట్టణం నుంచి ఒక వ్యాపారి వచ్చాడు. అతని పేరు జగన్నాథం. అతను చాలా దురాశి. గ్రామంలో భూములు కొనేసి పెద్ద వ్యాపారం చెయ్యాలనుకున్నాడు. ముసలమ్మ మునగ చెట్టు గురించి విన్నాడు. ఆ చెట్టు కింద నిజంగా వజ్రం ఉందట అని గుసగుసలు విన్నాడు. అతను ముసలమ్మ దగ్గరకు వచ్చాడు. అమ్మా, నీ ఇంటి వెనుక భూమి నాకమ్ము. ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అన్నాడు. ముసలమ్మ నవ్వింది. డబ్బుతో అన్నీ కొనలేవు బాబూ అంది. వ్యాపారి కోపంగా వెళ్ళిపోయాడు. జగన్నాథం రాత్రి తన మనుషులతో వచ్చాడు. మునగ చెట్టు కింద తవ్వడం మొదలుపెట్టాడు. రాముడు అది గమనించాడు. ఏం చేస్తున్నారు అని అడిగాడు. వ్యాపారి అబద్ధం చెప్పాడు. ఇక్కడ నిధి ఉందట. రాముడు కోపపడ్డాడు.
ఈ గ్రామాన్ని మోసం చెయ్యొద్దు అన్నాడు. గ్రామస్థులు కూడా చేరుకున్నారు. వ్యాపారి పరువు పోయింది. కాలం గడిచింది. ముసలమ్మ వయసు పెరిగింది. ఆమె అనారోగ్యానికి గురయింది. రాముడు ఆమెను తన తల్లిలా చూసుకున్నాడు. నువ్వు లేకపోతే నేనిప్పటికీ దొంగనే ఉండేవాణ్ణి అన్నాడు. ముసలమ్మ చిరునవ్వు నవ్వింది. మనిషిని మార్చేది శిక్ష కాదు బాబూ, ప్రేమ. ఒకరోజు ముసలమ్మ రాముడిని పిలిచింది. నాకొక కోరిక ఉంది అంది. చెప్పమ్మా. ఈ మునగ చెట్టును ఎప్పటికీ కాపాడు. ఇది మన గ్రామానికి నీడనిచ్చింది. రాముడు తల ఊపాడు. ప్రాణం ఉన్నంతవరకు కాపాడతాను. కొన్ని రోజుల తర్వాత ముసలమ్మ ప్రశాంతంగా కన్నుమూసింది. గ్రామమంతా దుఃఖంలో మునిగిపోయింది. రాముడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు అమ్మలా ఉన్నావు అన్నాడు. ఆమె జ్ఞాపకార్థం పాఠశాలకి మునక్కాయ ముసలమ్మ పాఠశాల అని పేరు పెట్టారు. సంవత్సరాలు గడిచాయి. రాముడు పెద్దమనిషిగా మారాడు. కాని ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. పిల్లలకు తరచూ కథ చెప్పేవాడు. ఒకప్పుడు నేను దొంగను, కాని ఒక ముసలమ్మ నన్ను మనిషిని చేసింది అన్నాడు. పిల్లలు ఆసక్తిగా వింటారు. వంకాయంత వజ్రం నిజంగా ఉందా అని అడిగేవారు. రాముడు నవ్వేవాడు. ఉంది, అది మనసులో ఉంటుంది. నీతి. 1. కష్టపడి సంపాదించినదే నిజమైన సంపద. 2. దొంగతనం తాత్కాలిక ఆనందమిస్తుంది, కాని శాశ్వత అవమానం తెస్తుంది. 3. ప్రేమతో చెప్పిన మాట మనిషిని మార్చగలదు. 4. డబ్బు కన్నా గౌరవం గొప్పది. 5. నిజాయితీ ఉన్నవాడు ఎప్పటికైనా గెలుస్తాడు. 6. పెద్దలు చెప్పే మాటల్లో జీవితానుభవం ఉంటుంది. 7. దురాశ మనిషిని నాశనం చేస్తుంది. 8. సమాజానికి ఉపయోగపడే పని చెయ్యడం నిజమైన మహత్తు. 9. మంచి మార్గంలో నడవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. 10. మనసు మంచిగా ఉంటే అదే వజ్రం. వెలగపూడి గ్రామంలో మునగ చెట్టు ఇంకా నిలిచి ఉంది. ఆ చెట్టు నీడలో పిల్లలు ఆడుకుంటారు. పెద్దలు కూర్చుని ముసలమ్మ కథలు చెబుతారు. రాముడు ప్రతి సంవత్సరం ముసలమ్మ జయంతి రోజున పేదలకు అన్నదానం చేస్తాడు. గ్రామస్థులు ఇప్పటికీ అంటారు, వంకాయంత వజ్రం దొరకకపోయినా పర్వాలేదు, మునక్కాయ ముసలమ్మలాంటి మనసు దొరికితే చాలు. ఇలాంటి తెలుగు కథలు రోజూ వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆదరించండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.